రెండవ సందర్భం సంఖ్యాకాండంలో కనబడుతుంది. బిలాము గాడిద మాట్లాడిన సందర్భం సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఉంటుంది. మోయాబు రాజైన బాలాకు తమ దేశం వైపు వస్తున్న ఇజ్రాయెల్ ప్రజలను చూసి చాలా భయపడ్డాడు. వారిని శపించడం కోసం బిలాము అనే ప్రవక్తను పిలిపించడానికి తన మనుషులను పంపాడు. దేవుడు మొదట బిలామును వెళ్ళవద్దని చెప్పాడు. కానీ బాలాకు రాజు మరింత ఎక్కువ బహుమానాలు ఇస్తానని ఆశ చూపడంతో బిలాము మనసు మార్చుకున్నాడు. దేవుడు అతన్ని వెళ్ళడానికి అనుమతించినా బిలాము యొక్క దురాశ దేవునికి కోపం తెప్పించింది. బిలాము తన గాడిదపై ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాడు. దారిలో దేవుడు పంపిన ఒక దేవదూత చేతిలో కత్తి పట్టుకుని దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ దేవదూతను గాడిద చూసింది, కానీ బిలాము కంటికి కనిపించలేదు. గాడిద భయపడి దారి తప్పి పొలంలోకి వెళ్ళింది. బిలాముకు కోపం వచ్చి గాడిదను కొట్టాడు. దేవదూత ద్రాక్ష తోటల మధ్య ఉన్న ఒక ఇరుకైన సందులో నిలబడ్డాడు. గాడిద మళ్లీ దూతను చూసి గోడకు ఒరుసుకుంటూ వెళ్ళింది. దానివల్ల బిలాము కాలు గోడకు నొక్కుకుపోయింది. అతను మరింత కోపంతో గాడిదను మళ్లీ కొట్టాడు. దేవదూత పక్కకు తప్పించుకోవడానికి ఏమాత్రం దారి లేని చోట నిలబడ్డాడు. దూతను చూసిన గాడిద ముందుకు వెళ్ళలేక అక్కడే కింద పడుకుని పోయింది. దీంతో బిలాముకు విపరీతమైన కోపం వచ్చి చేతిలోని కర్రతో గాడిదను తీవ్రంగా కొట్టాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా, బిలాము తాను కోపంలో ఉండి ఒక గాడిద తనతో మాట్లాడుతుందన్న ఆశ్చర్యం కూడా లేకుండా ఇలా జవాబిచ్చాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు బిలాము, నీవు నా మీద తిరుగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. దానికి ఆ గాడిద ఎంతో తెలివిగా ఇలా సమాధానమిచ్చింది. 30వ వచనం. అందుకు గాడిద, నేను నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఆ తర్వాత దేవుడు బిలాము కళ్ళు తెరిపించాడు. అప్పుడు అతనికి దారిలో కత్తి పట్టుకుని నిలబడి ఉన్న దేవదూత కనిపించాడు. ఆ దేవదూత బిలామును గద్దించి, నీ మార్గం నాకు ఆటంకంగా ఉంది, నీ గాడిద నన్ను చూసి పక్కకు తిరగకపోయి ఉంటే నేను నిన్ను చంపి దానిని బ్రతకనిచ్చేవాడిని అని చెప్పాడు. ఈ విధంగా సర్పము గాడిద మనుషులతో మాట్లాడిన 2 సందర్భాలు కనబడతాయి.